మన హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు ఇవాళ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకునేవేమో తగ్గుతున్నాయి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం పెరుగుతున్నది. ఇది ఒక కొత్త ట్రెండ్ ఇండియాలో కనబడుతుంది. అంటే ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్స్ టు స్టాక్ మార్కెట్స్కు హౌస్ హోల్డ్ సేవింగ్స్ షిఫ్ట్ అవుతున్నాయి. దీని ఇంప్లికేషన్స్ ఏంటి? నేను గతంలో కూడా చెప్పాను. పారిశ్రామికవేత్తలకు చౌకగా నిధులు సమకూర్చే క్రమంలో ప్రభుత్వాలు బ్యాంకుల వడ్డీ రేట్లతో ఆడుకుంటూ స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లను చాలా తక్కువగా ఉంచుతూ డెలిబరేట్గా స్టాక్ మార్కెట్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది అని. సో దీని పర్యవసనం ఇవాళ క్లియర్గా కనబడుతోంది. స్టాక్ మార్కెట్లోకి భారతదేశ సామాన్య ప్రజల మధ్యతరగతి ప్రజల సేవింగ్స్ వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? బ్యాంక్ డిపాజిట్కు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కు ఉన్న మౌలిక తేడా ఏంటి? ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్ డిపాజిట్లోమో అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. అంటే నీవు ఫిక్స్డ్ డిపాజిట్ చేసావనుకోండి 5 ఏళ్లకు 3 ఏళ్లకు, నీకు 3 ఏళ్లకు ఇంత ఇస్తున్నాము అని చెప్తారు, అంతే ఇస్తారు. నీ డబ్బులతో బ్యాంక్ ఏం చేస్తుందన్నది నీకు అనవసరం. నీకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం డిపాజిట్ నువ్వు ₹1,00,000 డిపాజిట్ చేస్తే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి నీ ఫిక్స్డ్ డిపాజిట్ నువ్వు క్లోజ్ చేసిన రోజు నీకు డబ్బులు వస్తాయి. స్టాక్ మార్కెట్ దోమో అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉండదు. అంటే ఆ స్టాక్ మార్కెట్లో షేర్లు పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. సో పెరగడము తగ్గడం అని మీ చేతులు లేదు, నా చేతులు లేదు. అది చాలా అంశాల చేతులు ఉన్నాయి, చాలాసార్లు మాట్లాడాను. అంటే మీకు బ్యాంక్ డిపాజిట్ ఏమో అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటే స్టాక్ మార్కెట్ ఏమో అన్అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. అందులో ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఇమిడి ఉంటుంది. రిస్క్ అప్పటైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే రిస్క్ ఎక్కువ తీసుకునగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు తమ ఆదాయానికి తగినట్టుగా తమ ఆదాయంలో ఒక 10% రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఏం కాదు. కానీ పరిమితమైన ఆదాయం ఉన్నవారు తమ సేవింగ్స్ని తీసుకెళ్ళి రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో పెడితే వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ఆ ఛాలెంజెస్ను తెలియక కాదు. ఇప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్లో కూడా టీవీలో వస్తుంది, మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ స్టడీ ద డాక్యుమెంట్స్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అని స్పీడ్గా చెప్పేస్తారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఆ మార్కెట్ రిస్క్ ఉంటుందని తెలిసే చాలామంది మధ్యతరగతి ప్రజలు ఈ మధ్య సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్లో పెడుతున్నారు. అంటే ప్రతి నెల ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల స్టాక్ మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. కనుక ఆ రెండు ఈవెన్ అవుట్ అవుతాయి. అలాగే అనేక మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. కనుక ఇప్పుడు మన దగ్గర ₹1,00,000 ఉంది, మనం 20 రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టలేము. కానీ మన ₹1,00,000 తీసుకెళ్ళి ఒక సిప్లో పెడితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనలాంటి వారు 1,00,000 మంది ఆడ ఉంటారు. ఆ 1,00,000 మంది ఉంటారు కనుక ఆ 1,00,000 మంది పెట్టిన ₹1,00,000 కాస్త 1,000 కోట్లు అవుతాయి. ఈ 1,000 కోట్లు 100 రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. ఒక ఇండివిజువల్గా మనకున్న ₹1,00,000తో మనం పెట్టలేము. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ స్ప్రెడ్ అయి ఉండడం వల్ల రిస్క్ తగ్గుతుంది. ఈ మధ్య నాకు కటింగ్ చేయడానికి ఒక అతను వచ్చాడు. అతను మాట్లాడుతుంటాడు, నేను సిప్లో కూడా పెడతాను సార్ అన్నాడు. అదేంటే నీకు ఎంత వస్తుంది? నాకు 25-30,000 వస్తాయని అర్బన్ కంపెనీకి చెందిన హెయిర్ సెలూన్ అతను. సో 25-30 వస్తాయి సార్, ఇంకా మ్యారేజ్ కాలేదు కనుక ప్రతి నెల 1,500 సిప్లో పెడుతున్నారు సార్ అన్నాడు. అంటే అంత సాధారణ ప్రజల్లోకి కూడా స్టాక్ మార్కెట్ పెనెట్రేట్ అయింది. కారణం డెలిబరేట్గా బ్యాంక్ డిపాజిట్లను, పోస్టల్ సేవింగ్స్ను ప్రభుత్వమే తగ్గిస్తూ వస్తుంది. ఎందుకంటే ఒక అదానీ లాంటి వారో మరో పారిశ్రామికవేత్తో బ్యాంకు నుంచి అప్పు తీసుకొని తమ పరిశ్రమ పెంచిన, ఎక్స్పాండ్ చేసిన, పరిశ్రమ పెట్టిన ఏమవుతుంది? బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు.
కానీ మన షేర్ల డబ్బులతో కంపెనీ పెట్టారనుకోండి, ప్రాధాని 10,000 కోట్ల కంపెనీ పెడితే ఆయన పైసలు కాదది, మళ్ళాంటి వాళ్ళు అందులో షేర్లు కొంటాం కనుక ఆ డబ్బంతా ఒక రకంగా చీప్గా వచ్చినట్టే, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ బర్డెన్. అందువల్ల పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించే రీతిలో ప్రభుత్వాలే అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే స్మాల్ సేవింగ్స్ను, బ్యాంక్ డిపాజిట్ను డిస్కరేజ్ చేస్తూ స్టాక్ మార్కెట్ వైపుగా ప్రజల సేవింగ్స్ మళ్ళేలా చేస్తున్నారు. దీని ఫలితం ఏంటి? దీని ఫలితం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, నేను చెప్పడం కాదు, ఇప్పుడు వాళ్ళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, మీరు చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు, ఈ హౌస్ హోల్డ్ సేవింగ్స్ కాస్త స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడం వల్ల సామాన్యులు రిస్క్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ మధ్య కాలంలో మన స్టాక్ మార్కెట్ భారీగా పతనం చెందుతుంది. సో ఇలా స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడల్లా రిటైల్ ఇన్వెస్టర్లు తమ సేవింగ్స్ని పెట్టిన వాళ్ళు నష్టపోతారు. సో వాళ్ళ లాభాల కొరకు పెట్టింది కాదు, తమకున్న సేవింగ్స్లో కాస్తంత పెంచుకుందామని పెట్టేవాళ్ళు. దే ఆర్ నాట్ ప్రాఫిట్ల కొరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కాదు, సర్వైవల్ కొరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ మార్కెట్ క్రాష్ అయినప్పుడల్లా నష్టపోతుంటారు. స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్రాష్ అనేక కారణాల రీత్యా కావచ్చు. సో ప్రపంచంలో వచ్చే పరిణామాల నుంచి మొదలుకొని మార్కెట్ మ్యానిపులేషన్ల వరకు ఉంటుంది. మనం హర్షద్ మెహతా స్కామ్ చూసాం, కేతన్ పరేఖ్ స్కామ్ చూసాం, ఈ మధ్య పంప్ అండ్ డంప్ స్కామ్ అంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ టిప్స్ చెప్పేవారు కావాలని తాము కొన్న షేర్లు బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్తారు. దానివల్ల ఆ షేర్ల రేట్లు విపరీతంగా పెరిగినాక తమ అమ్ముకుంటారు. దీన్నే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సో వీళ్ళందరి చర్యల వల్ల కూడా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లు వోలటైల్గా ఉంటుంటాయి. వోలటైల్గా ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఏం కాదు, ఎందుకంటే 10 ఏళ్ళ వరకు నేను స్టాక్ మార్కెట్లో పెట్టింది తీసుకోను అనుకున్నారనుకోండి, ఇవాళ పడిపోయినా మళ్ళీ రేపు పెరుగుతాయి. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే రోజువారీ తమకు అవసరం ఎప్పుడొస్తుందో తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెడితే ఈ వోలటైల్ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది పడతారు. సో మీకు దీని ప్రాబ్లం వల్ల స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఫైనాన్షియల్ లిటరసీ కూడా తక్కువగా ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్లో ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం వస్తుంది, ఎప్పుడు పెట్టుబడి పెడితే లాభం వస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ మోర్ స్పెక్యులేటివ్, రియలిస్టిక్ కాదు. స్టాక్ మార్కెట్ అంటేనే స్పెక్యులేషన్తో ముడిపడి ఉంది. సో వీటిని స్టడీ చేయగలిగే కెపాసిటీ ఉండాలి, అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. అది లేకనే చాలామంది ఈ గందరగోళం మాకెందుకని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్పుల్లో పెడుతున్నారు. కొంత రిస్క్ తగ్గిస్తే సిప్ కానీ పూర్తిగా రిస్క్ తగ్గించదు. సో అందువల్ల ఆర్డినరీ ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లోకి వెళుతున్న సమయంలో వారి సేవింగ్స్ సెక్యూరిటీకి వాళ్ళ ఛాలెంజెస్ ఏర్పడ్డాయి అని నేను చెప్పడం కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో చెప్పారు. దాంతోపాటు ఇంకో లాస్ ఏంటంటే బ్యాంక్స్ కూడా నష్టపోతాయి. ఇలా బ్యాంకుల్లో డిపాజిట్లు సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళు పెడితేనే బ్యాంకులు నిలబడతాయి. బ్యాంకుల నుంచి మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఇతర అవసరాలు ఉన్న వాళ్ళు అప్పులు తీసుకుంటారు, వాళ్ళు వడ్డీలు కడతారు. మన డిపాజిట్లమైన బ్యాంకు మనకు చెల్లించే వడ్డీ, మనకు ఇచ్చే రుణాలపైన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ను వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఇంటర్మీడియేషన్ అంటారు. బ్యాంకులు నడపడానికి ఉపయోగించుకుండా వాడతారు, మిగిలింది బ్యాంకు ప్రాఫిట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఉదాహరణకు 5% మన డిపాజిట్స్ ఇస్తారనుకోండి, మన లోన్ కావాలన్నప్పుడు అది 9%, 12% ఉంటుంది. ఈ గ్యాప్నే బ్యాంకులు తమ సర్వైవల్కి వాడతాయి. ఎప్పుడైతే బ్యాంక్ డిపాజిట్లే తగ్గిపోతాయో చీప్ అండ్ స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ బ్యాంక్స్ కోల్పోతాయి. ఎందుకంటే ఇవి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఫండ్స్గా ఉంటాయి, ఒక్కసారే అడగరు. ఎందుకంటే లక్షలాది మంది మిడిల్ క్లాస్ ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే లక్షలాది మంది ప్రజలకి ఒకేసారి డబ్బులు అడగరు. వాళ్ళకి అందుకే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ బ్యాంక్ డిపాజిట్స్ ఉపయోగపడతాయి. ఒక్కసారి కనుక ప్రజల సేవింగ్ స్టాక్ మార్కెట్కు వెళ్ళిపోతే
బ్యాంకులకు సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండవు, చీపర్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఉండవు, అలాగే బ్యాంక్స్ యొక్క లిక్విడిటీ డబ్బు అందుబాటులో ఉండదు. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ సర్వైవల్కి ఇది ప్రమాదాన్ని తెచ్చిపెట్టనుంది. అంటే బ్యాంకింగ్ సెక్టర్ యొక్క లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి కూడా ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. అదే జరిగితే ఏమవుతుంది, ఫైనాన్సింగ్ వ్యవస్థ దెబ్బతింటే ఎకానమీకి కూడా దెబ్బతింటుంది. సో అందువల్ల కొద్దిమంది కార్పొరేట్లకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల హౌస్ హోల్డ్ సేవింగ్స్ స్టాక్ మార్కెట్ డైవర్ట్ కావడం లాభం ఉంటే ఉండవచ్చు, కానీ లార్జర్ ఎకానమీకి మాత్రం ఇది సవాల్గా మారుతుంది.